పుష్కరాల పనులకు శంకుస్థాపన చేసేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితర ప్రజాప్రతినిధులు, విద్యుత్ సంస్థ అధికారులు తదితరులు ఘనస్వాగతం పలికారు. రవికుమార్ రివర్ వ్యూ సబ్స్టేషన్ చేరుకుని అఖండ గోదావరి మహాపుష్కరాలు 2027 పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు రివర్ వ్యూ నుండి కోట్లింగాల ఘాట్ వరకు అండర్ గ్రౌండ్ కేబుల్ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కడియం మండలం కడియం గ్రామంలో 33 కేవీ సబ్స్టేషన్, బొమ్మూరు గ్రామంలో ఏపీ ట్రాన్స్కో నిలయాన్ని ప్రారంభించారు. దివాన్ చెరువు, వేపకాయలపాలెం దెబ్బ వద్ద సబ్స్టేషన్ ప్రారంభించారు. రంగంపేట మండలం వడసలేరు గ్రామంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను మంత్రి ప్రారంభించారు. మధ్యాహ్నం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం సమీపంలోని వెలుగుబంద 33 కేవీ సబ్స్టేషన్ను ప్రారంభిస్తారు. సాయంత్రం రాజానగరం నియోజకవర్గంలోని దివాన్ చెరువు వద్ద రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ కార్యాలయం, సబ్ డివిజన్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాజమహేంద్రవరం చేరుకుని హోటల్ మంజీరా సరోవర్లో వివిధ శాఖల అధికారులతో గోదావరి పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. స్వామి వివేకానందుడు శివజ్ఞాని జీవసేవ అని బోధించారని, అంటే జీవులకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టేనని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ పేర్కొన్నారు. స్వామి వివేకానందుడి స్ఫూర్తితో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం మండలం సిరిగందలపాడులో ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ దాసరి ఉమామహేష్, డాక్టర్ పావని ప్రియ సుమారు 150 మందికి వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులకు అవసరమైన రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు చేయడంతో పాటు ఈసీజీ, ఫిజియోథెరపీ సేవలు అందించారు. ఈ సందర్భంగా శిబిరానికి హాజరైన రోగులు, వారి సహాయకులకు భోజన ఏర్పాట్లు చేశారు. రామకృష్ణ మిషన్ వైద్య సేవల సమన్వయకర్త కానుమూరి శ్రీనివాస్, వాలంటీర్ దాసరి పెద్ద అప్పారావు సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడి అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 5 లక్షలకు పైగా విలువైన చెక్కులను తన కార్యాలయంలో సోము వీర్రాజు 8 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మల దత్తు, బిక్కి నాగేంద్ర, కొరగంటి సతీష్, బి వెంకటేష్, స్థానిక నాయకులు, అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.